వీడియో మరొకసారి వేస్తాను ప్రభాకర్ గారు. అది వేసేదానికంటే ముందు ఒక్క నిమిషం మాట్లాడతా వెంకట కృష్ణ గారు. చెప్పండి ప్రభాకర్ గారు. ఆ పార్టీ రాజ్యాంగ విలువల మీద ఏర్పడలేదు. 2007లో నేను ఒక విషయం చెప్తా మీకు. నేను నిజాం ప్రభుత్వాన్ని కేసీఆర్ పొగుడుతాడు. అవును, ఫ్యూడల్ ప్రభుత్వాన్ని ఏ రాజకీయవేత్త కూడా, ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న ఏ రాజకీయవేత్త కూడా ఫ్యూడల్ ప్రభుత్వాన్ని పొగుడాడు. ఒక మనిషి మానవ చరిత్రను మనం చూస్తే బానిస సమాజం నుంచి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ సమాజం నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాని తర్వాత పెట్టుబడి సమాజం, ఒక మానవ చరిత్రను మనం చూస్తా ఉన్నాం. అయితే ఎంతో ప్రజలను మొత్తంగా పీడించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా మారిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజామును పొగుడతాడు 2007లో. పొగిడినప్పుడు నేను, గద్దర్, పాషం యాదగిరి, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఏ కొమరం భీముని అయితే చంపిన నిజాము ప్రభును పొగుడుతున్నాడు, ఇది తప్పు అని చెప్పేసి అని మేము కొమరం భీము విగ్రహం దగ్గరికి పోయేసి ఇది నినదించేసి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినాం. దాని తర్వాత దాశరథి రంగాచార్య గారి మీద ఇంటర్వ్యూ తీసుకున్న ఒక పత్రికలో, నేను విలేక ఎడిటర్ గుంటిని పోర్ తెలంగాణ అని చెప్పేసి తీసుకుంటే, ఒక ఫ్యూడల్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు అంటేనే రేపు ఇతను ఫ్యూడల్ అవుతాడు అని చెప్పేసి అని ఆ రోజు దాశరథి రంగాచార్య గారు నాకు ఇప్పటి గుర్తు 2007 అక్టోబర్లోనో నవంబర్లోనో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఎప్పుడన్నా మీకు వీలుంటే చెప్పినారా? అప్పుడే చెప్పిండు. దాని తర్వాత 2014 నుంచి ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు 2024 వరకు, 23 డిసెంబర్ వరకు వాళ్ళ పాలనను చూస్తే, అంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడిండు ఆర్టీసీకి సంబంధించిన విషయం లోపల. నేను ఉస్నాబాదు ప్లస్ అషరావుపేట కండక్టర్లు ఇద్దరు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు వెంకటకృష్ణ గారు. చేసుకొని వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే, పని చేసిన దానికి వీళ్ళు శాలరీ ఇవ్వరు. శాలరీ ఎందుకు ఇవ్వరు అని అంటే, శాలరీ ఇవ్వకుంటే ఒత్తిడితోటి మళ్ళీ డ్యూటీలోకి వస్తారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇవ్వరు. ఆ రోజు నేను ఇమీడియట్లీ ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుపోయినాను. తీసుకుపోయిన తర్వాత హైకోర్టు చాలా సీరియస్ గా స్పందిస్తే, సాయంత్రం అతను ఏం చేస్తాడు అని అంటే, నేను జీతాలు ఇవ్వకపోతే కోర్టు నన్ను కొడుతుందా అని అంటాడు. నెక్స్ట్ డే ఏం చేసిందని అంటే, హిందూ పేపర్ లో వచ్చిన దాన్ని తీసుకుపోయి గౌరవ హైకోర్టు గారికి, న్యాయమూర్తి గారికి సబ్మిట్ చేసిన నేను. ఇమీడియట్లీ మీరు జీతాలు ఇస్తారా, లేకపోయేది ఉంటే దిస్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ అటిట్యూడ్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసిన నేను. రాష్ట్రంలో అత్యున్నత ఆఫీస్ యొక్క ఆలోచిస్తున్న విధానం ఇది, వాళ్ళు అనుసరిస్తున్న విధానం ఇది అని చెప్పి చూపెట్టిన నేను. ఇది కోర్టు దిక్కన్న కేసు కింద కూడా తీసుకోవాలని చెప్పిన నేను. ఇమ్మీడియట్లీ ఆ మధ్యాహ్నం తర్వాత గౌరవ న్యాయమూర్తి గారు, మీరు అనుసరిస్తున్న విధానం చాలా అన్యాయంగా ఉంది, శాలరీస్ వేస్తారా వేయరా అని అంటే, అప్పటి నుంచి శాలరీస్ వేసింది. ఏసీ ఏం చేసిండ్రు అంటే, తెల్లవారే ఆ వేసిన పిటిషనర్ ను బెదిరించే ప్రయత్నం కూడా చేసింది. అది చాలా కేసుల్లో జరిగింది ప్రభాకర్ గారు. అయితే నేను వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు వేయడం వరకే నా దగ్గర, ఇక ఇప్పుడు విత్డ్రా చేసుకుంటానికి వీల్లేదు, లాస్ట్ కార్మికునికి శాలరీ వచ్చింది అనే వరకు కూడా నేను క్లోజ్ చేయను అని చెప్పేసి. ఓకే, సో నేను ఇప్పుడు వీడియో ప్లే చేసి దాని మీద కూడా ఒకసారి తీసుకుంటా, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. 60 నుంచి 70 మంది చనిపోయినరు. రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక హక్కుల కొరకు పోరాడడం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా ప్రభాకర్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకొని